ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామివారికి దివ్య ప్రబంధ నివేదనం. జనవరి 10వ తేదీ అప్పలాయగుంటలో వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం. మత్స్యావతారంలో శ్రీరామచంద్ర స్వామివారి దివ్య కటాక్షం. ఘనంగా సోమావతి అమావాస్య ఉత్సవాలు. అభిషేకాది ఆరాధనలతో కళకళలాడిన ఆలయాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, మిగిలిన 10 రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. పగల్పత్తు ఉత్సవాలలో ఆళ్వార్లు రచించిన 3000 పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ సందర్భంగా 2వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువు తెచ్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని శ్రీ భగవద్ రామానుజాచార్యులను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ శుద్ధి నిర్వహించారు. జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు ఇత్యాది సుగంధ ద్రవ్య లేపనంతో అధికారులు, ప్రధాన అర్చకులు, సూర్యకుమార్ ఆచార్యులు, ఇతర అర్చకులు, అధికారులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో ఉపాలయాలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అనంతరం బలిపీఠం, ధ్వజస్తంభ మండపాలు, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఉత్తరాయణం, దక్షిణాయనంలో జరిగేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఒకసారి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయటం, అట్లానే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తరాయణ పుణ్యకాలం ముందుగా
కోయిలాల తిరుమంజనం చేయటం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయంగా ఉంది. గర్భాలయంలో శ్రీవారికి ఈ రోజున తెల్లవారుజామున ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావ కార్యక్రమం, విశేష నివేదన, అలానే శ్రీవారి నిత్య కైంకర్యం అయిన తర్వాత పరిమళ ద్రవ్యాలని యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కిచ్చలగుడ్డ ఇటువంటి సుగంధ ద్రవ్యాలన్నిటితో గర్భాలయాన్నంతా కూడా శుద్ధి చేసి పరిమళ ద్రవ్యాన్ని వేదోక్తంగా పరిమళాన్ని గర్భాలయ ద్వారాలంతా పూయటం జరిగింది. వైకుంఠ ఏకాదశి 10వ తారీఖున తెల్లవారుజామున 3:15 నుండి 3:30 మధ్య వైకుంఠ ద్వార పూజ జరుగుతుంది. తత్పూర్వాంగంగా తెల్లవారుజామునే ఆ రోజు శుక్రవారం కావున స్వామివారికి విశేషంగా తిరుప్పావై, విశేష నివేదన, ఏకాంత స్నపన తిరుమంజనం, వెంకటేశ్వర స్వామివారికి, పద్మావతి అమ్మవారు, ఆండాళ్ళ అమ్మవారికి అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని 3:15 నుండి 3:30 మధ్యలో ద్వార పూజ జరుగుతుంది. తదనంతరం 3:30 నుండి శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం అంతా కూడా ఉంటుంది. కావున భక్తాదులంతా కూడా విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి అభయహస్త దర్శనంతో మనసులో ఉండేటువంటి కోరికలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తూ పావన గోదావరి తీరంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పగల్పత్తు ఉత్సవాలలో శ్రీరామచంద్రమూర్తి ఒక్కో రోజు ఒక్కో దశావతార విశేష అంశంతో భక్తకోటిని అనుగ్రహించనున్నారు. మిథిలా ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై సీతాలక్ష్మణ ఆళ్వార్ల సహితంగా శ్రీరామచంద్రమూర్తిని మత్స్యావతార రూపంలో దివ్యంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులను పూర్తి చేయగా శ్రీవైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామచంద్ర స్వామివారికి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. విశాఖపట్నం వడ్లపూడిలోని శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మార్గశిర మాసం అమావాస్య సందర్భంగా స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా శ్రీ విశ్వేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి పూజాధికారులతో సేవించారు. ఇక విశాఖ మహానగరం గాజువాకలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం సంప్రదాయబద్ధంగా జరిగింది. మార్గశిర అమావాస్య సందర్భంగా భక్తులు స్వామివారికి సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం పూర్తి చేసి నిమ్మకాయ మాలలను ధరింపజేసి హారతులు సమర్పించారు. కడపలోని శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో ధనుర్మాస కైంకర్యాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు మహాసంకల్పంతో స్వామివారికి అభిషేకాలు వైభవంగా జరిపారు. పంచామృతాలు, పసుపు, కుంకుమాది ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఓం అద్వైత స్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్కార రూపమూర్తయే నమః. ఓం శాంతాయే నమః. ఓం సంసారనవతారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం నిస్సంఘాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. సర్వభోగప్రదాయే నమః. ఓం సామసికాయే నమః. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాజనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణులు విందుగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీనరసింహన్ ఆండాల్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. ఎప్పుడైనా దేవాలయానికి వెళితే ముందుగా మనకు ద్వారపాలకులే కనిపిస్తారు కదా. కాబట్టి దేవాలయానికి వెళితే ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక పక్క తాను ఈ గోపబాలికలతో నందగోపుడి గృహాన్ని అనుసరించింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక మామూలు ఉండేటువంటి అర్థాన్ని ఒకసారి చూద్దాం. వెళ్ళింది నందగోపుడి యొక్క గృహాన్ని ప్రవేశించింది. అక్కడికి వెళ్ళగానే ఆ ద్వారపాలకులు కనిపించారు. వాళ్ళతో అంటున్నారు, నాయహనాయ నిన్న నందగోపన్ ఉడయ కోయిల్ కాప్పానే. మా అందరికీ నాయకుడుగా ఉన్నటువంటి నందగోపుని యొక్క గృహాన్ని కావలి కాచేటువంటి ఓ మహనీయులారా అని సంబోధిస్తూ ఉన్నారు. ఇక్కడ నందగోపనుడయ కోయిల్, నందగోపుని యొక్క భవనము అని చెప్తున్నారు కదా. ఏం కృష్ణుడి యొక్క భవనం అంటే ఏదైనా దోషం వచ్చిందా? కృష్ణుడి కోసమే కదా వీళ్ళంతా వెళ్ళింది. కృష్ణుడి కోసం వెళ్ళినప్పుడు నందగోపనుడయ కోయిల్ కాపానే అని చెప్పడం ఎందుకు? నందగోపుని యొక్క భవంతిని కాపాడేటువంటి వారలారా అని ఎందుకు వెళ్ళిన సంబోధించడం అని ప్రశ్న వేసుకొని, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి మనం సంబోధించేటప్పుడు ఆచార్యులతో కలిపి మనం సంబోధించాలి. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పగల్పత్తు ఉత్సవాలు ఆగముక్తంగా కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని సర్వాలంకార శోభితంగా పల్లకిపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకుని తిరుప్పావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాల్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. ఈనాటి ఈ పాశురములో సాక్షాత్తు స్వామిని కీర్తించడం లేదు, కానీ స్వామి భవనం ముంగిట నిలబడి స్వామి వారి యొక్క ద్వారపాలకులను కీర్తించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి భావజాలం కలిగిన పాశురం. యాత్రగా తిరుమల కొండకు వస్తూ ఉండేటటువంటి వారు తమ ఊరి నుంచి బయలుదేరి నడక దారిలో స్వామివారి యొక్క దేవాలయానికి చేరుకోవాలి అని మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ గోవిందరామ స్మరణతో కళ్ళు దేనికోసం వెతుకుతూ ఉంటాయి? ఎప్పుడెప్పుడు ఆ దివ్య ఆనంద శిఖరములు మనకు కనిపిస్తుందా అని. ఆ కళ్ళు ఒక్కసారిగా స్వామివారి యొక్క ఆనందలయ విమానాన్ని చూసేసరికి ఎంత ఆనందపడుతుందో, స్వామివారిని చూస్తే కలిగే అంత ఫలం స్వామివారి యొక్క 7 కొండలను దర్శిస్తే కూడా దక్కుతుంది. తిరుపతి వాసులందరూ కూడా ప్రతిరోజు తెల్లవారి లేచిన వెంటనే ఒక్కసారి 7 కొండల వైపు తిరిగి నమస్కరించడం అనేటటువంటిది ఇక్కడే ఉంటున్నటువంటి వారి యొక్క అనాదిగా వంశ పారంపర్యంగా ఉండే సంప్రదాయం కూడా. 7 కొండల వైపు తిరిగి ఒక్కసారి చేతులు జోడిస్తే ఆ 7 కొండలు ఆదిశేషుని రూపముగా, ఆ 7 కొండలు స్వామివారి యొక్క పాదాది కిరీట పర్యంతం ఉండేటటువంటి ఒక దివ్య విగ్రహముగా, ఆ 7 కొండలు
వేదములు శిలలుగా గడ్డకట్టినటువంటి రూపముగా ఆ 7 కొండలే స్వామివారి దయాగుణం అనేది కరిగి ప్రవహించి అలాగే శిలగా మారిపోయినటువంటి రూపముగా ఒక్కొక్క ఆళ్వారికి అన్నమయ్య భావనలలోనూ ఇవే కనిపిస్తూ ఉన్నాయి. అన్నమయ్య కూడా తన కీర్తనలో అంటారు, వేదములే శిలలై వెలసినది కొండ. వేద మంత్రాలన్నీ కూడా శిలలుగా మారి 7 కొండలుగా రూపుదాల్చుకొని తమ మీద వెంకటేశ్వర స్వామిని వారిని ప్రతిష్ఠించుకున్నటువంటి తిరుమల కదా ఇది. వేద మంత్రములు శిలలుగా మారి అంటే వేదములో ప్రతిష్ఠింపబడినటువంటి దేవుడు ఆ వెంకటాచలనాథుడే అని. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసురగానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. భగవంతుడు సర్వలోకైక నాయకుడు, అందువల్ల సర్వలోకైక నాథం అని భగవంతుడిని చెప్తూ ఉంటాం. కానీ ఆ భగవంతుడి కూడా ఒక నాయకుడు ఉన్నాడు. ఎంత వైచిత్రమని! భగవంతుడికి కూడా ఒక స్వామి ఉన్నాడు. భగవంతుణ్ణి తన యొక్క అదుపులో పెట్టుకునేటువంటి ఒకడున్నాడు. ఎవరు అన్నారు? ఆ గోకులానికే నాయకుడైనటువంటి నందగోపుడు. అందువల్ల గోదాదేవి మొట్టమొదటగా నాయకనాయి నిన్న, అయ్యా ఎటువంటి ఆ నాయకత్వం అంటే నాయకుడు ఎలా ఉండాలన్నారు? ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితాపితరస్తాసాం కేవలం జన్మహేతవ అని కాళిదాసు చెప్తాడు. దిలీపుడు ఎలా ఉన్నాడన్నారు? అతడే సర్వస్వం. అంటే తండ్రి అనేటువంటి వాడు ఉన్నా కూడా అతడు కేవలం జన్మనిచ్చినవాడు, అన్నింటినీ చూసుకునేవాడు రాజు. అందువల్ల ప్రజానాం వినయాదానాత్ రక్షణాత్, ప్రజల్ని రక్షించడం, ప్రజల్ని భరించడం, ప్రజల యొక్క బాగోగుల్ని చూసుకోవడం అన్నీ సర్వస్వం రాజు దిలీపుడు. అలాగే ఈ నందగోపుడు అందరికీ నాయకుడుగా ఉన్నాడంటే నాయకుని యొక్క లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ తన ఘనతను చాటుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన డాక్టర్లచే ఇప్పటికే ఎన్నో క్లిష్టతరమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. తాజాగా సిటీ సర్జరీ విభాగంలో ఓ నిరుపేద రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం చిన్న తాయారు గ్రామానికి చెందిన వెల్లిగరం శ్యామల గత 18 సంవత్సరాలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్విమ్స్లో వైద్య చికిత్సను పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 10వ తేదీ స్విమ్స్ క్యాజువాలిటీలో చేరడం జరిగింది. ఈమెకు ప్రాణదానం ట్రస్ట్ కింద స్విమ్స్ సిటీ సర్జరీ అనస్థీషియా వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, స్విమ్స్ లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు
అత్యుత్తమ విధానాలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని తమ పరిధిలోకి తీసుకున్న తర్వాత అనేక రకాలుగా స్విమ్స్ లో వైద్య సేవల్ని ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఈమె దాదాపు గత 18 ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతూ ఉంది. ఒక హై రిస్క్ ఆపరేషన్ అవసరం అవుతూ ఉండింది. హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. ఆపరేషన్ కూడా ఖర్చు ఆరోగ్యశ్రీ పరిధి కంటే దాదాపు 2 అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. హై రిస్క్ కేసు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి సౌకర్యాల మూలంగా ఈ ఆపరేషన్ చేయడము, ఆవిడ చక్కగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్కి తయారుగా ఉండడము మా అందరికీ కూడా ఆనంద కారణము. అంతేకాకుండా డబ్బు పెట్టలేని పరిస్థితిలో దాదాపు 3,60,000 దాకా ప్రాణదానం ట్రస్ట్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దానికి మేము చైర్మన్ గారైన బిఆర్ నాయుడు గారికి, ఈఓ అయిన శ్రీ శ్యామలరావు గారికి, జేఈఓ మేడం శ్రీ గౌతమి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రోగి బంధువులు మాట్లాడుతూ వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మా యొక్క వి శ్యామల, చిన్న తయ్యూరు, విశాఖపట్నం మండలం, చిత్తూరు డిస్టిక్. గుండె చాలా ఇబ్బందిగా ఉండేది, శ్వాస తీసుకునేదానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇక్కడనే సిమ్స్ లోనే దగ్గర 18 సార్లు దాకా వైద్య సేవలు వచ్చి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఉన్నట్టుగా చాలా ఇబ్బంది పడిపోయింది, శ్వాస తీసుకునే గెస ఎక్కువైపోయింది, తీసుకునేది చాలా ఇబ్బంది ఉండేది. మళ్ళా ఈ నెల 12వ తారీఖున 12 డిసెంబర్ తారీఖున ఈమెకి చాలా ఆపరేషన్ జరిగింది. అదే వైద్య సేవలు టీటీ దేవస్థానము తరఫున, అదేవిధంగా సిమ్స్ తరఫున డాక్టర్ ఆర్వి కుమార్ గారు వైద్య సేవలు అందించారు. వాళ్ళ తరఫున వాళ్ళ సహాయం ద్వారా ఆపరేషన్ జరిగింది. దగ్గర 3,60,000 పైగా అమౌంట్ టీటీ దేవస్థానం ప్రాణదాన కింద సహాయం చేయబడింది. వాళ్ళ కృతజ్ఞతలు. అదేవిధంగా వైద్య సేవలందరికీ నా పాదావందనాలు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో సోమావతి అమావాస్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం వ్రతోద్యాపన మహోత్సవం, శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలను అర్చకులు అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ మహత్తర కార్యక్రమాలలో సంకల్పపూర్వకంగా పాలు పంచుకుని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే ఇటు నల్గొండ జిల్లా పానగల్లు పట్టణంలోని స్వయంభూ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి దేవాలయంలో సోమావతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు స్వయంగా ఈ సందర్భంగా స్వామివారిని అభిషేక సేవతో సేవించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లాలోని శనీశ్వర వాక్కు క్షేత్రంగా పేరొందిన ముదివర్తిలో మార్గశిర మాసం అమావాస్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీ గంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరిపారు. ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు ఉపచారాదులతో పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
అలాగే ముదివర్తి శ్రీ శనేశ్వర వాక్కు క్షేత్రంలో నాగవల్లి నాగకన్య సమేత శ్రీ రాహు స్వామి వారికి కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు ముందుగా ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు రాహుస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఓం నమశివాయ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించిన విశేష ఉత్సవాలు భక్తులను తన్మయులను చేశాయి. ముందుగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారికి సకల బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగింపు ఉత్సవం కన్నుల పండుగ సాగింది. అడుగడుగున భక్తులు ఆది దంపతులకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు విశేషంగా జరిగాయి. మార్గశిర మాసం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక ఆరాధనలు జరిపి నాగవల్లి దళాలు, తులసి మాలలు, వడమాలలు, గజపుష్పమాలలు, బంగారు తిరునామంతో సుందరంగా అలంకరించారు. ఆపై స్వామివారికి తమలపాకులతో, పారిజాత పుష్పాలతో అష్టోత్తరాల సహితంగా అర్చనలు జరిపి పంచహారతులు సమర్పించారు. తరువాత మండపంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి పూజలు జరిపారు. సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి వారికి అర్చనలు, హారతులు సమర్పించారు. నెల్లూరు శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేసి షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నిర్వహించే మల్లికార్జునుడి కళ్యాణోత్సవంతో ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సంక్రాంతి వేడుకల అనంతరం వచ్చే ఆదివారం వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో విశాలమైన కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి అర్చకులు, జగద్గురువుల ప్రత్యక్ష పర్యవేక్షణలో కళ్యాణోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు కోరిన కోరికలు తీర్చే కొమరవల్లి మల్లన్న స్వామి కళ్యాణాన్ని వీక్షించి తన్మయులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో
ధనుర్మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుపావై సేవాకాలం, తీర్థగోష్ఠి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సహకారంతో తిరుపావై పాసుర ప్రవచన కార్యక్రమాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చోడపూర్ మండలం మందిపల్ గ్రామంలో కొలువైన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. మార్గశిర మాసం అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ ఓంకారేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు ఓంకారేశ్వరుని అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.